మన ప్రభువు రక్షకుడకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మనము చూస్తున్నాం. వచ్చిన వెంబడి వచ్చినన్ని మనం చూస్తున్నాం. 5వ అధ్యాయంలో 1, 2, 3 భాగాలు మాట్లాడి నేను అప్లోడ్ చేయటం జరిగింది. అవి మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. మీ అవి చూసి దేవుని మహింపరచాలని ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. అయితే ముఖ్యంగా ఇందులో మనం ఈ పత్రికని ధ్యానిస్తున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు యోహాను గారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీళ్ళ ముగ్గురు యొక్క ఏకత్వము ఎలా కలిసి ఉన్నారో, ఎలాగా ఆయనలో ఉండి ఎలా మాట్లాడుతున్నారో అన్నది యోహాను గారి యొక్క అపోస్తలుడగు యోహాను గారి యొక్క ఉద్దేశం కూడా మనకి కనబడుతుంది. ఏమంటారంటే ఆయన యేసే క్రీస్తు అని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. నిజంగా అర్థం చేసుకోవచ్చింది. ఇది నికోదేయునికి అర్థం అవ్వలేదండి. యోహాను సువార్తలో ఇశ్రాయేలు బోధకుడవై ఉండి నీకు నీటి ద్వారానో ఆత్మ ద్వారానో వచ్చేవారే నా పక్షాన ఉన్నవారు, నన్ను ధరించుకున్నవారని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న ఆ మాటలు వాళ్ళకి అర్థం అవ్వలేదండి. అప్పుడు మనకు అర్థం అవ్వాలంటున్నాను, మనం ఆలోచించాలంటున్నాను, మనం ముందుకు వెళ్ళాలంటున్నాను. ఈ పత్రికని మీరు ఆ 3 వచనాల వరకు బాగుంటుంది. అక్కడి నుంచి 5వ వచనం కానించి నీళ్ళు ద్వారా, రక్తం ద్వారా వచ్చినవాడు ఈయనే అంటే నేను యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం తెలియపరుస్తున్నాను మీకే. 5వ వచనంలో మాత్రం యేసే దేవుని కుమారుడై ఉన్నాయని నమ్ము ప్రతివాడు లోకాన్ని జయించువాడెవడు ఇంకెవడు అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన మనము లోకాన్ని జయించాం. లోకంలో ఎవరున్నాడు? అపవాది ఉన్నాడు. లోకానికి సింహాసనం వేసుకుని అపవాది కూర్చున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో కూడా కనపడుతుంది. ఇది మనం మొదటి అధ్యాయంలో ఒక పరిచయంగా మనం మొదటి నుంచి చూసినట్లయితే కొంచెం ముందుకు వెళ్ళటానికి మనకు అర్థమవుతుంది. ఎప్పుడు సందర్భం మనం అర్థం చేసుకోవాలి. మొదటి అధ్యాయంలో ఏం జరిగింది, 2వ అధ్యాయంలో ఏం జరిగింది, 3వ అధ్యాయంలో ఏం చెప్తాడు ఆధారం, 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు, 5వ అధ్యాయం ఏంటి, ఈ 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు మనకి ఏం తెలియపరుస్తున్నాయి, దీని యొక్క నిర్వచనం ఏంటి, సందర్భం ఏంటి, నేపథ్యం ఏంటి, అన్వయింపు ఏంటి, ఇలా మనం చూసుకున్నట్లయితే ఇతర వారికి చెప్పడానికి, మనము ప్రభులో నడవటానికి కూడా మంచి పట్టు కలిగి ఉంటాం. అలా లేని వారికి ఉంటే ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మాట్లాడుతున్న యాప్ల ద్వారా ఎక్కువ ఆధారపడుతున్నారు. యాప్లు ఏం చేయలేవు. అవి జస్ట్ మీకు ఇక్కడున్నది వచ్చిన అక్కడ ఉన్నదని చూపిస్తుంది. కానీ దీని యొక్క అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని వీళ్ళు నమ్మట్లేదు. అందుకని ఆయన శరీరంగా దారిగా వచ్చారయ్యా, సాక్ష్యం ఇచ్చాడు తండ్రి, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు నాలో ఉండి, నీరు సాక్ష్యం ఇచ్చింది, రక్తం సాక్ష్యం ఇచ్చింది, తండ్రిని దేవుడు సాక్ష్యం ఇచ్చారు, మీరు నమ్మండి అయ్యా అని ఈ యేసే క్రీస్తు నీటి ద్వారానో ఆత్మ ద్వారానో వచ్చిన వ్యక్తి ఈయన కూడా ఆత్మే, వాళ్ళందరూ వాళ్ళ ముగ్గురు ఏకమై ఉన్నారని తేట తెల్లగా మనకి అర్థపరచడానికి ఈ మాటలు మనకు తెలుస్తున్నాయి. మొదటి అధ్యాయము మనం ఒకసారి పరిచయం చూస్తే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మొదటి అధ్యాయం కూడా చూస్తే వెలుగులో నడవటం, ఇది గుర్తించుగా వచ్చింది. 2వ అధ్యాయం ఏంటంటే లోకాన్ని ప్రేమించవద్దు, క్రీస్తుని అంగీకరించు, ఆజ్ఞలు కూడా గైకును. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర ఉత్తరవాదిగా ఉన్నారు. మనం పాపం చేస్తే ఆయన విజ్ఞాపన చేసి కర్తగా, అలాగని నువ్వు పాపం చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. చాలామంది అంటారు పాపం చేయమ్మా పర్లేదు అంటారు. అసలు ఆయనకు వాక్యమే తెలియదు, వాక్యం యొక్క మూలాలే తెలియవు. ఆయనకి వాక్యం ఏం చెప్తుంది? పాపములో నుంచి జీవంలోకి వచ్చాం. ఆయన ఏం చెప్తున్నాడు? పాపం చేసినా పర్లేదు అన్నాడంటే ఆయన సరైన అవగాహన లేని మనిషి.
అక్కడ మనం పట్టుకోగలము. అందుకని అభిషక్తుడు మనలో ఉంటే సత్యమేంటో అసత్యమేంటో కనిపెట్టగలవు. ఇది గుర్తించుకోవచ్చింది. 3వ అధ్యాయం ఏం తెలిసిపోతుందంటే దేవుని యొక్క పిల్లలు. 4వ అధ్యాయం ఏం తెలియపరుస్తుందంటే ఆత్మలను పరీక్షించుట మరియు దేవుని ప్రేమలో నడవటం. 5వ అధ్యాయం ఏం తెలిపోతుందంటే విశ్వాసం ద్వారా విజయము మరియు నిశ్చయత. ఇది మనం గుర్తించుకుని ముందుకు వెళ్ళాలని మరొకసారి ఈ మాటలు మీకు తెలియపరుస్తూ, నేను ఇది ఎన్నో భాగం 1 2 3 4వ భాగం ఇది. ఈ 5వ అధ్యాయంలో ఎక్కువ మనం చూద్దామండి. ఈ 5వ అధ్యాయం మనకి ఒక స్థితికి మనం తీసుకుని వెళ్తుందని నేను నమ్ముచున్నాను. ఇది కుమారుని గురించి రెడ్, తండ్రి గురించి పసుపు, ఈ కలర్ పరిశుద్ధాత్మ, ఇవి మనకి తెలియపరచుటకి మనకి తేటతెల్లగా ఉంటాయి. 6వ వచనంలో నీళ్ళు ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు. ఈ నీళ్ళు అంటే బాప్తిస్వానికి వెళ్ళాడైనా, రక్తం అంటే శిలువలో తండ్రిని నా ఆత్మని చేతికప్పు చెప్తున్నానని సాక్ష్యం అక్కడ కూడా ఇస్తున్నారు. సాక్ష్యం ఇచ్చేవారు పరిశుద్ధాత్మడే, తండ్రే. అది మనం గుర్తించుకుని ముందుకు వెళ్ళాలని ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. వందనాలండి అందరికీ. థ్యాంక్ యూ ఆల్.